ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపుడు. దేవుడు ఈరోజు వాక్యంలో చెప్తున్న సందేశం ఏంటో తెలుసా? నీతిమంతుడు ఎదిరించుడు, దేవుడే ఎదిరిస్తాడని. ఈ వాక్య వివరణ. ఈ వాక్యంలో యాకోబు గారు ధనవంతులైన వారు, అధికారం ఉన్నవారు, పేదలు, నీతిమంతులైన వారిపై చేసే అన్యాయాన్ని గట్టిగా తప్పుపడుతున్నారు. నీతిమంతుడు అంటే దేవుని భయపడుతూ న్యాయంగా జీవించే వ్యక్తి. అతడు ఎదిరింపుడు, ఎందుకంటే అతడు ప్రతీకారం తీసుకోడు, దేవుని మీదే ఆశ్రయిస్తాడు. కానీ దుర్మార్గులు తమ అధికారాన్ని ఉపయోగించి అతనికి హాని చేస్తున్నారు. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, బలహీనలు అణిచివేయడం దేవునికి అసహ్యమైన పని. నిశ్శబ్దంగా బాధపడే వారి పక్షాన దేవుడు నిలబెడతాడు. ఇది మన జీవితానికి సందేశం ఏంటంటే, మన దగ్గర శక్తి లేదా అధికారం ఉన్నప్పుడు దానిని ఇతరులను అణిచడానికి కాదు, కాపాడడానికి ఉపయోగించాలి. అన్యాయం ఎదురైనప్పుడు వెంటనే ప్రతీకారం కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మన చుట్టూ బాధపడేవారు ఉన్నారా? వాళ్ళకి మనం అండగా నిలబడాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, న్యాయంగా జీవించే హృదయం మాకు ఇవ్వండి. బలహీనలను అణిచివేయకుండా వారిని ప్రేమతో ఆదుకునే మనసు మాకు కలిగజేయండి. అన్యాయం ఎదురైనప్పుడు నిన్నే ఆశ్రయించే విశ్వాసం మాకు దయచేయండి. ఆమేన్.